నేను ఒక బుక్ సహాయంతో నేర్చుకున్నాను. మన మైసూర్‌లో ఒక జాతీయ సంస్థ ఉంది ఫర్ లాంగ్వేజెస్ అనేది. ఓకే. సో, వాళ్ళు బుక్స్ తీసుకువస్తారు. ఏదైనా భాష నేర్చుకోవాల్సిందిగా ఉంటే వాళ్ళది బుక్ ఉంటుంది. ఈజ్ ఇట్? సో, నేను ఆంధ్రప్రదేశ్‌కి రాగానే ఆ బుక్ కొన్నాను. అండ్ ప్రతిరోజు కొన్ని పేజెస్ చదువుతూ, ప్రాక్టీస్ చేస్తూ, సినిమా చూస్తూ, న్యూస్ పేపర్స్ తెలుగు చదువుతూ, ఇట్లా నాకు ఫాస్ట్‌గానే వచ్చేసింది. నేను కలకత్తాలో స్టూడెంట్‌గా ఉండేటప్పుడు నేను బెంగాలీ అర్థం చేయడం, చిన్న చిన్న బెంగాలీ మాట్లాడడం కూడా నేను మొదలుపెట్టాను. కొంతమందికి ఇట్లాంటివి ఉంటుంది. అంటే భాష మీద వాళ్ళకి పట్టు కొంచెం తొందరలో వచ్చేస్తుంది. సో, ఆ బుక్ పేరు తెలుసుకోవచ్చా సార్? మీకు అభ్యంతరం ఆ లేకపోతే? పేరు అదే అంటే సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ అని ఉంది మైసూర్‌లో. వాళ్ళు తెలుగుకి సంబంధించిన బుక్ ఇస్తారు. ఓకే. ఓకే. సో, ఆ బుక్ ద్వారానే ఇది జరిగింది. బట్ స్టార్టింగ్‌లో నేను ఆహ్, అంటే మేము ఐఎస్‌లో చేరిన తర్వాత 1 ఇయర్ మాకు శిక్షణ కార్యక్రమం అక్కడ మసూరీలో జరుగుతుంది యూపీలో. సో, అందులో అందరూ ఐఎస్‌లో ఆ సంవత్సరంలో ఎవరెవరో సెలెక్ట్ అయ్యారో అందరూ ఉంటారు. సో, ఆంధ్రాకి చెందిన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో, కొంతమంది నాకు సలహా ఇచ్చారు. సరే మీరు ఇప్పుడు మా స్టేట్‌కి వెళ్తున్నారు. మీరు తెలుగు నేర్చుకోవాల్సిందిగా ఉంటుంది. సో, ఒక చిటిక ఏముంది అంటే మీరు తెలుగు సినిమాలు చూడడం మొదలుపెట్టండి. మీరు హైదరాబాద్ సో, ఫస్ట్ పోస్టింగ్ నాది కడపకి వచ్చింది. యెస్ సార్. యెస్ సార్. సో, నేను మసూరి నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్ అండ్ హైదరాబాద్ నుంచి అప్పుడు ఈవినింగ్ ట్రైన్స్ ఉండేది కడపకి వెళ్ళడానికి. ఒక ట్రైన్ పేరు రాయలసీమ ఎక్స్‌ప్రెస్. సో, నేను రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ తీసుకున్నాను. మరుసటి రోజు ఉదయం కడపలో దిగాను. సో, రెవెన్యూ శాఖకి సంబంధించిన ఒక ఆఫీషియల్ నన్ను రిసీవ్ చేయడానికి వచ్చారు. ఓకే. ఓకే. సో, ఆయన కలవగానే నేను ఆయనకి చెప్పాను, ఇక్కడ ఏమేం సినిమా హాల్స్ ఉన్నాయి. మధ్యాహ్నం సినిమా నడుస్తా ఉంటుంది. నా కోసం ఒక టికెట్ తీసుకోండి. సో, ఫస్ట్ డే నేను తెలుగు సినిమా చూడడానికి వెళ్ళాను. అండ్ నేను అప్పుడప్పుడు నాగార్జున గారితో కలుస్తా ఉంటే ఆయనకి చెప్తా ఉంటాను. ఆ సినిమా వారిదే. సో, ఆ సినిమా పేరు 'వారసుడు.' వారసుడు. అరే! సో, నేను కూర్చున్నాను అండ్ ఇంటర్వల్ వరకు నాకు ఒక చిన్న మొక్క కూడా అర్థం కాలేదు. అంటే అందరూ మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు, డాన్స్ జరుగుతా ఉన్నాయి, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది నవ్వుతున్నారు. ఏమి నాకు అర్థమే రావట్లేదు ఏం జరుగుతా ఉంది. సో, ఒక దృశ్యం ఉంది ఇంటర్వల్‌కి జస్ట్ 1 మినిట్‌కి ముందు. అందులో ఏం చూపిస్తున్నారు అంటే ఒక కాలేజ్ ఉంది. కొంతవరకు అర్థమైపోతుంది. అంటే మాట రాకపోయినా సిట్యుయేషన్ చూసి సో, ఒక కాలేజ్ సెటప్ ఉంది. ఒక ప్రిన్సిపల్ ఉన్నారు. నాగార్జున గారు ఒక స్టూడెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. హ్మ్. సో, ఇంటర్వెల్‌కి ముందు ఒక సీన్ చూపిస్తున్నారు. అంతా అసెంబ్లీ లాంటిది జరుగుతా ఉంది. ప్రిన్సిపల్ ఉన్నారు, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. ప్రిన్సిపల్ నాగార్జున గారిని పేరుగా పిలుస్తున్నారు. ఏదో పేరుంది. సినిమాలో ఏదో పేరుంటుంది. నాకు గుర్తులేదు. అనుకోండి విజయ్. విజయ్ ఎక్కడ ఉన్నారు? రావాలి. అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. మళ్ళా అనౌన్స్‌మెంట్ జరుగుతా ఉంది. అండ్ విజయ్ అంటే నాగార్జున గారు బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో ఒంటరిగా బాస్కెట్‌బాల్ తిప్పుతూ దాన్ని అట్లా డంక్ చేస్తున్నారు. అటుపక్క అంతా వందలాది మంది వెయిటింగ్‌లో ఉన్నారు. అప్పుడు ఇంటర్వెల్ వచ్చేసింది. అచ్చా! తర్వాత ఇంటర్వెల్‌లో నేను థింక్ చేశాను దట్ ఇది అంతా చూసినట్టుగా అనిపిస్తా ఉంది. తర్వాత గుర్తు తెచ్చుకుంటే నాకు గుర్తు వచ్చింది ఒక హిందీ సినిమా ఉంది 'ఫూల్ ఔర్ కాంటే.' అచ్చా! దాంట్లో కూడా ఇంటర్వెల్ ఇట్లే ఎండ్ అయింది. అజయ్ దేవగన్ ఉన్నారు, తబూ ఉన్నారు. సో, అజయ్ దేవగన్‌ని అందరూ పిలుస్తున్నారు. బట్ ఆయన బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో ఒంటరిగా అవన్నీ పట్టించుకోకుండా బాస్కెట్‌బాల్ ఆడుతున్నారు. సో, 'ఫూల్ ఔర్ కాంటే' నేను చూసిన సినిమా. సో, ఇంటర్వెల్ తర్వాత నేను 'ఫూల్ ఔర్ కాంటే' రెఫరెన్స్‌తో ఆ సినిమాని చూడడం మొదలుపెడితే నాకు కొంత సగం వరకు అర్థమైంది. దట్ ఇట్లా జరుగుతా ఉంది. బట్ తర్వాత నాకు తెలిసిపోయింది దట్ లాంగ్వేజ్ రాకుండా సినిమాకి వెళ్ళడం వల్ల ఏం ప్రయోజనం లేదు. అంటే 3 అవర్స్ మీరు ఇట్లా వృథా చేస్తున్నట్టుగా ఉంటారు. సో, నేను ఆ బుక్ చదవడం, పేపర్స్ చదవడం, జనాలతో చిన్నగా మాట్లాడడం, ఇవన్నీ కొంత ప్రాక్టీస్ చేసి, కొంత పట్టుదల ఉండాలి. ఏదైనా కొత్త చేయాల్సిందిగా ఉంటే. సో, నేను ఫాస్ట్‌గానే నేర్చుకోగలిగాను. నాకు కొన్ని మంత్స్‌లోనే అండ్ ఐఏఎస్‌లో ఒక స ఒక పద్ధతి ఏముంది అంటే, ఇతర రాష్ట్రం నుంచి ఎవరైనా వస్తారో, వాళ్ళు వాళ్ళ తెలుగు నేర్చుకోగలిగితేనే వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. సో, ఒక పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఒక రకంగా ఆనవాయితీ ఉండింది దట్ ఫస్ట్ అటెంప్ట్‌లో ఎవరు పాస్ అవ్వరు. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే కొత్త లాంగ్వేజ్ అంత తొందరలో ఎవరికీ రాదు. అండ్ ఫస్ట్ పరీక్ష మీరు మన ఆంధ్రప్రదేశ్‌కి రాగానే, అప్పుడున్న ఆంధ్రప్రదేశ్‌కి రాగానే
3 మంత్స్‌లోనే ఫస్ట్ 6 మంత్స్‌లోనే ఫస్ట్ పరీక్ష ఉంటుంది. ఓకే. ఓకే. సో, నేను ఒక రకంగా అందులో కూడా రికార్డ్ స్థాపించాను. దట్ ఫస్ట్ ట్రైలోనే నేను లోయర్ పరీక్ష అండ్ హైయర్ పరీక్ష 2 పాస్ అవ్వగలిగాను. సో, కానీ అక్కడ మీకు రాయలసీమలో యాక్సెంట్ వేరుగా ఉంటుంది సార్. యాక్సెంట్ కూడా వేరేగా అర్థం ఉండింది. చేసుకున్నారా మీకు బానే? బట్ జనరల్‌గా ఈరోజు నేను ఇట్లాంటివి మాట్లాడుతా ఉంటే, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. సరే. కొంతమంది తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. దట్ యాహ్! ఆయన చాలా గ్రాంథికంగా చాలా గ్రాంథికంగా మాట్లాడుతున్నారు. మాట్లాడతారు. ఆయన ఎగ్జాక్ట్‌లీ. మాట్లాడుతా ఉంటే ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా గుర్తు వస్తా ఉంటుంది. బట్ ఆ పుస్తకమే అట్లా ఉండిద్ది. సో, ఏదైనా ఉంటే ఆ పుస్తకాన్ని వల్లనే ఇట్లా నేర్చుకోగలిగాను. మీ తప్పులేదు ఇందులో. నా తప్పులేదు లేదు. అబ్సల్యూట్‌లీ. నాకు వేరేగా నేర్పించి ఉంటే నేను వేరే వేరేగా రకంగా చెప్పుండేవాళ్ళు. తెలంగాణ యాక్సెంట్ కావచ్చు, వేరే కరెక్ట్. కరెక్ట్. రాయలసీమ యాక్సెంట్ కావచ్చు. కరెక్ట్. కానీ సార్ జయేష్ రంజన్ గారు అని ఎవరు మాట్లాడినా మోస్ట్ హ్యాండ్సమ్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్తారు. ఇది ఇది ఎగ్జాజరేషన్ అట్లా ఏం కాదు.